యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. నౌ లెట్స్ గో త్రూ ఇట్ వన్ బై వన్, లైన్ బై లైన్. వాటర్ డౌన్ అంటే అర్థం ఏంటమ్మా? రెడ్యూస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ పొల్యూషన్ ఇన్ గంగా నీడ్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, నాట్ డెనయలిజం. గంగా నదిలో పొల్యూషన్కి ఏం కావాలి? లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కావాలి, డెనయలిజం కాదు. డెనయలిజం అంటే ఇక్కడ ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు అని డెనై చేయడం కాదు. సమస్యని గుర్తించి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కోసం ఫైట్ చేయాలి. అఫీషియల్ ఎస్టిమేట్స్ సజెస్ట్ దట్ అరౌండ్ 45 crore visitors, nearly a third of India's population, have already been to Prayagraj for the Maha Kumbh Mela. దేశ జనాభాలో 1/3 వంతు ఆల్రెడీ కుంభమేళాకి వెళ్ళారని చెప్పి అఫీషియల్ ఎస్టిమేట్స్ మనకి చెప్తున్నాయి. విచ్ బిగాన్ ఇన్ జనవరి మిడ్లో అది స్టార్ట్ అయింది. విత్ సచ్ ఏ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ అంటే ఎక్కువ మంది ఒకేసారి, మ్యాసివ్ అంటే హ్యూజ్ నెంబర్, ఇన్ఫ్లక్స్ అంటే ఇన్కమింగ్ పీపుల్ అనమాట. విత్ సచ్ ఏ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్, ఈవెన్ ఎ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇండివిజువల్స్ who carry microbes could trigger extensive chains of disease transmission. తక్కువ మంది ఒకవేళ వాళ్ళు మైక్రోబ్స్ క్యారీ చేస్తే, అంటే వాళ్ళకి వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళ వల్ల ఎక్స్టెన్సివ్ చైన్స్ ఆఫ్ డిసీజ్ విపరీతంగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్టెన్సివ్గా డిసీజ్ ట్రాన్స్మిషన్ అంటే అర్థం ఏంటమ్మా? స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. The Ganga at Prayagraj, where devotees not only have ritual baths but also drink the water. ప్రయాగ్రాజ్లో గంగా నదిలో డివోటీస్ రిచువల్ బాత్, పవిత్ర స్నానాలు చేయడం మాత్రమే కాదు, బట్ ఆల్సో డ్రింక్ ద వాటర్. ఆ వాటర్ కూడా వాళ్ళు తాగుతారు. ఇన్ఎవిటబుల్లీ బికమ్స్ ఏ కాంప్లెక్స్ రిసెప్టకల్ ఆఫ్ మైక్రోబయోమ్స్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్లీ. ఇన్ఎవిటబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అన్అవాయిడబుల్లీ అని అర్థం. అది ఎలా అయిపోతుంది? తెలియకుండానే, మనం అవాయిడ్ చేయలేం దేన్ని. ఇట్ బికమ్స్ ఎ కాంప్లెక్స్ రిసెప్టకల్ ఆఫ్ మైక్రోబయోమ్స్ యొక్క రిసెప్టకల్ అంటే ఒక కంటైనర్ లాగా తయారైపోతుంది. రిసెప్టకల్ అంటే ఏంటమ్మా? ఒక కంటైనర్ లాగా. అంటే ఇంతమంది జనాలు వస్తారు, వాళ్ళందరూ వైరస్లు, బ్యాక్టీరియాలు, కొంతమందికి జబ్బు పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అవి క్యారీ చేస్తారు. అవంతా కూడా గంగా నదులకి వెళ్తుంది. దాని ద్వారా ఆరోగ్యంగా ఉండే వేరే వాడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అర్థం. ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ for monitoring and controlling air, water and land pollution, has been assessing water quality at Prayagraj since the festival began. Festival begin అయినప్పటి నుంచి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అంటే తనకి బాధ్యత ఉంది. దేని గురించి? ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్. ఏంటిని మానిటర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి? ఎయిర్, వాటర్, ల్యాండ్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వీటన్నిటిని మానిటర్ చేయడానికి, కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అదేం చేస్తుంది? హ్యాస్ బీన్ అసెసింగ్. అసెస్ అంటే అంచనా వేస్తుంది. దేన్ని? వాటర్ క్వాలిటీని. ఎక్కడ? ప్రయాగ్రాజ్లో. ఎప్పటి నుంచి? సిన్స్ ద ఫెస్టివల్ బిగిన్ అయినప్పటి నుండి అక్కడ వాటర్ క్వాలిటీని అది అసెస్ చేస్తూ వస్తుంది. ఇట్స్ రిపోర్ట్స్, దాని యొక్క రిపోర్ట్స్ విచ్ ఆర్ పబ్లిక్లీ యాక్సెసిబుల్, పబ్లిక్గా మనం యాక్సెస్ చేయొచ్చు.
ప్రజెంట్ ఏ మిక్స్డ్ పిక్చర్. అవి ఏం ప్రజెంట్ చేస్తున్నాయి? ఒక మిక్స్డ్ పిక్చర్ని మనకి ప్రజెంట్ చేస్తున్నాయి. ఆన్ January 14, 14 జనవరి నాడు, విచ్ వాజ్ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ బేతింగ్ డేస్. స్నానం చేయడానికి చాలా ఆస్పీషియస్ డే అది. ఓకే, మోస్ట్ ఆస్పీషియస్ బేతింగ్ డేలో ఒకటది. అలాంటి రోజు ఫీకల్ కాలిఫామ్ లెవెల్స్, ఏ కీ ఇండికేటర్ ఆఫ్ కంటామినేషన్ ఫ్రమ్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్, వర్ ఎట్ హై. ఫీకల్ కాలిఫామ్ లెవెల్స్ ఏంటంటే, ఫీకల్ అంటే అర్థం ఏంటమ్మా? హ్యూమన్ వేస్ట్. అంటే మన నెంబర్ 1, నెంబర్ 2లు, వాటిని మనం ఫీకల్ అంటాం. అవి చాలా ఎక్కువ ఉన్నాయంట. హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ యొక్క ఇండికేటర్ ఫీకల్ కాలిఫామ్ లెవెల్స్ అది చాలా ఎక్కువగా ఉంది. నియర్లీ 11,000 యూనిట్స్ ఎట్ ద సంగమ్ ఘాట్, విచ్ ఈస్ మోర్ దాన్ 4 times ద పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ 2,500 యూనిట్స్. 2,500 యూనిట్స్ మాత్రమే ఉండాలి, కానీ 11,000 యూనిట్స్ మనకి ఆ రోజు ఉండడం అనేది జరిగింది. At the old Naini Bridge Ghat along the Yamuna, the count was even higher at 33,000 units. ఆ నైనీ బ్రిడ్జ్ ఘాట్ దగ్గర 33,000 యూనిట్స్ ఉంది. However, on other days, వేరే రోజుల్లో దీస్ నెంబర్స్ డ్రాప్ టు యాజ్ లో యాజ్ 200 and 780 యూనిట్స్. నార్మల్ డేస్లో మాత్రం 200 to 780 యూనిట్స్కి తగ్గిందంట. సిమిలర్ ఫ్లక్చువేషన్స్ వర్ అబ్జర్వ్డ్ ఫర్ అదర్ పారామీటర్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ సచ్ యాజ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో మిగిలిన పారామీటర్స్కి కూడా ఇలాంటి ఫ్లక్చువేషన్స్ మనకు కనిపించండి. కొన్ని రోజుల్లో విపరీతంగా ఉంటున్నాయి, కొన్ని రోజుల్లో బాగా తక్కువ ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఏ CPCB రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆన్ February 3 stated that water quality on January 12, 13, 2025 was not fit for bathing, let alone drinking, despite bathing having a higher tolerance limit. సో CPCB రిపోర్టు మనకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి February 3 సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, సబ్మిట్ చేయబడ్డ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుందంటే, ద వాటర్ క్వాలిటీ ఆన్ January 12, 13 2025 నాడు వాటర్ క్వాలిటీ అనేది స్నానానికి కూడా పనికిరాదు. డ్రింకింగ్ పక్కన పెట్టండి, తాగడానికి పక్కన పెట్టండి, స్నానానికి కూడా పనికిరాదు. డిస్పైట్ బేతింగ్ హ్యావింగ్ ఏ హయ్యర్ టాలరెన్స్ లిమిట్. డ్రింకింగ్ టాలరెన్స్ లిమిట్ తక్కువ, వాటర్ బాగాలేదని కొన్ని తాగితే రిస్క్ చాలా ఎక్కువ, కానీ స్నానం చేస్తే అంత రిస్క్ ఉండదు. అయినప్పటికీ కూడా స్నానానికి కూడా వాటర్ పనికిరాదని చెప్పేసి CPCB రిపోర్ట్ చెప్తోంది. హవెవర్, ద రిపోర్ట్ ఆల్సో నోటెడ్ ఏ రిడక్షన్ ఇన్ ఆర్గానిక్ పొల్యూషన్ డ్యూ టు ఫ్రెష్ వాటర్ ఇంట్రూజన్ అప్ స్ట్రీమ్. అయితే రిపోర్ట్ ఇంకా పాయింట్ ఏం చెప్పింది, పైనుంచి అప్ స్ట్రీమ్ నుంచి ఫ్రెష్ వాటర్ రావడం వల్ల పొల్యూషన్ యాక్చువల్గా తగ్గిందంట. అనుకున్నంత పొల్యూషన్ కన్నా ఇంకా లెవెల్ తగ్గింది, ఎందుకంటే ఫ్రెష్ వాటర్, పొల్యూషన్ కాని వాటర్ దాంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల పొల్యూషన్ తగ్గిందని కూడా రిపోర్ట్ చెప్తుంది. ఇట్ ఫర్దర్ అబ్జర్వ్డ్, ఇంకా ఫర్దర్ ఇదేం అబ్జర్వ్ చేసింది, దట్ ద షియర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బేతింగ్ ఇన్ ది రివర్ డ్యూరింగ్ ది మహాకుంభ మేళా, పర్టికులర్లీ ఆన్ ఆస్పీషియస్ డేస్, లెడ్ టు ఎన్ ఇన్ఎవిటబుల్ స్పైక్ ఇన్ ఫీకల్ కంటామినేషన్. ఇంకా ఏం చెప్పిందంటే, షియర్ నెంబర్ అంటే చాలా ఎక్కువ మంది పీపుల్ రివర్లో స్నానం చేయడం వల్ల మహాకుంభ మేళాలో, ఎస్పెషలీ ఆస్పీషియస్ డే రోజు, దానివల్ల ఏమైంది, ఇట్ లెడ్ అంటే దారి తీసింది దేనికి, టు అండ్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, స్పైక్ అంటే పెరుగుదల, ఇన్ ఫీకల్ కంటామినేషన్ అంటే హ్యూమన్ వేస్ట్ ద్వారా కలుషితం అవ్వడాన్ని విపరీతంగా పెంచేసింది. ఇప్పుడు స్నానాలు చేసినప్పుడు తెలియకుండానే సుసు పోసేస్తారు చాలామంది, మరి అదే ఫీకల్ కంటామినేషన్ అంటే. సో అలా జరిగిపోతూ ఉంటుంది, కంటామినేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఆ రకంగా ఎంతమంది ఒకేసారి వెళ్ళి ఆస్పీషియస్ డేస్ అని చెప్పి స్నానాలు చేసేటప్పుడు గంగా నది కలుషితం అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. ఆ వాటర్లో తర్వాత స్నానం చేసే వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. ఈ రకంగా చెప్తున్నారు. దీస్ ఫ్లక్చువేషన్స్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ టు ద కుంభమేళా. ఇవి కుంభమేళాకి మాత్రమే ఎక్స్క్లూజివ్ అని కాదు. రొటీన్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ క్వాలిటీ బై CPCB హ్యాస్ కన్సిస్టెంట్లీ రికార్డెడ్ సిమిలర్ ప్యాటర్న్స్. నార్మల్ డేస్లో కూడా మనకి సిమిలర్ ప్యాటర్న్సే కనిపిస్తున్నాయంట CPCB వాళ్ళ మానిటరింగ్లో. రీఇన్ఫోర్సింగ్ ద ఫ్యాక్ట్ దట్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ద ఫెస్టివల్ మే బీ, వాటర్ ఇన్ ద గంగా అట్ ప్రయాగ్రాజ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్. ఫెస్టివల్ ఏం చెప్తోంది ఏంటి, ఒక ఫెస్టివల్ టైంలో ఉందా లేదనేది పక్కన పెడితే, నార్మల్ డేస్లో కూడా ప్రయాగ్రాజ్లో ఉన్న గంగా నది వాటర్ కన్జంప్షన్కి పనికిరాదు. వెదర్ యాజ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆర్ బకెట్ అంతా తీసుకోండి, లేదా చుక్కలైనా సరే బాగా పొల్యూటెడ్ వాటర్ అది, దాన్ని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయకూడదని చెప్పేసి వీళ్ళ రిపోర్ట్ చెప్తుంది. ద రివర్స్ సూటబిలిటీ ఫర్ బేతింగ్ ఫ్లక్చువేట్స్ బేస్డ్ ఆన్ వాటర్ ఫ్లో అండ్ డైల్యూషన్. తాగడానికైతే అసలు పనికిరాదమ్మా, చుక్కలు కూడా తాగడానికి పనికిరాదు,
కానీ మనకి స్నానానికి పనికొస్తుందా లేదా అనేది వాటర్ ఫ్లో బట్టి, డైల్యూషన్ బట్టి, ఫ్రెష్ వాటర్ ఎంత చేరుతుంది, పొల్యూటెడ్ వాటర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కన్సిడరింగ్ దీస్ అడ్వర్స్ ఫైండింగ్స్, అడ్వర్స్ అంటే నెగిటివ్, హార్మ్ఫుల్ ఫైండింగ్స్ అన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ డిస్మిసల్ ఆఫ్ ద సైంటిఫిక్ డేటా యాజ్ బేస్లెస్. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఏమంటున్నారు, ఈ సైంటిఫిక్ డేటాని బేస్లెస్, ఇది నిరాధారమైందని చెప్పి తీసి పారేస్తున్నారు, కొట్టి పారేస్తున్నారు. డిస్మిస్ చేయడం అంటే దాన్ని రికగ్నైజ్ చేయకపోవడం, దాన్ని గుర్తించకపోవడం, కొట్టి పారేయడం. అండ్ దట్ ఈజ్ మిస్లీడింగ్, అది తప్పుదారి పట్టించేలాగా ఉంది. మిస్లీడ్ చేయడం అంటే అర్థం తప్పుదారి పట్టించడం. అదేంటి మరి సైంటిఫిక్ డేటా, అది కూడా గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి వచ్చిన డేటాను అయినా నిరాధారం అని చెప్పి కొట్టిపారేస్తున్నారు. అలా కొట్టిపారేయడం అనేది జనాల్ని తప్పుదోవ పట్టిస్తోంది అని అర్థం. ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈజ్ బేస్డ్ ఆన్ ఎ సస్టైన్డ్ ఎఫర్ట్ టు రెస్టోర్ ద రివర్స్ హెల్త్. And UP, its largest beneficiary, must prioritize continuous cleanup efforts instead of undermining legitimate pollution concerns. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. అది దేని మీద ఆధారపడింది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ సస్టైన్డ్ ఎఫర్ట్. సస్టైన్డ్ అంటే కంటిన్యూస్ ఎఫర్ట్ టు రెస్టోర్ అంటే టు బ్రింగ్ బ్యాక్, అంటే ఒరిజినల్ సిచ్యువేషన్ని తీసుకురావడం. ద రివర్ హెల్త్ పోయింది, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం ఒక కంటిన్యూస్ ఎఫర్ట్గా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని మనం చెప్పొచ్చు. అండ్ యూపీ యొక్క లార్జెస్ట్ బెనిఫిషియరీ గంగా నది యొక్క లార్జెస్ట్ బెనిఫిషియరీ అంటే అర్థం ఏంటి? గంగా నదిని బాగా వాడుకునేది ఏంటంటే యూపీ. అండ్ అది ఏం చేయాలి యూపీ? ఇట్ మస్ట్ ప్రయారిటైజ్. దేని ప్రయారిటైజ్ చేయాలి? కంటిన్యూస్గా క్లీనప్ ఎఫర్ట్స్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ అండర్మైనింగ్ లెజిటిమేట్ పొల్యూషన్ కన్సర్న్స్. లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ అని అర్థం. లెజిటిమేట్ అంటే మీనింగ్ అంటే వ్యాలిడ్, రీజనబుల్, లాజికల్, లాఫుల్ అని అర్థం. యాక్సెప్టబుల్, రీజనబుల్, వ్యాలిడ్ పొల్యూషన్ కన్సర్న్స్ని అండర్మైన్ చేయడం అంటే వాటిని తగ్గించి వాటిని పట్టించుకోకుండా ఉండే బదులు కంటిన్యూస్గా క్లీనప్ ఎఫర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరు? యూపీ గవర్నమెంట్. ద కుంభ్ మేళా హైలైట్స్ ది అర్జెంట్ నీడ్ ఫర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, నాట్ డెనయలిజం. కుంభమేళా ఏం హైలైట్ చేస్తుంది? అర్జెంట్ నీడ్ ఫర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇమీడియట్గా అవసరం అనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. డెనయలిజం కాదు, ఇది ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని డినై చేసే పరిస్థితి కాదు. ఓకే, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ రావాల్సిన అవసరాన్ని అది గుర్తు చేస్తుంది. సైన్స్ కెన్ కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. It is in no one's interest to undermine scientific findings in the name of encouraging a spiritual journey. సైన్స్ ఎవరికి హెల్ప్ చేస్తుంది? నమ్మినోడికి. సైన్స్ నువ్వు నమ్మితే సైన్స్ వల్ల నీకు ఉపయోగం ఉంటుంది. నువ్వు సైన్స్ని నమ్మకపోతే, ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ద సైంటిఫిక్ ఫైండింగ్స్, అది నీకు ఏ రకంగా సహాయం చేస్తుంది? కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ అంటే సహాయం చేయడం. ఇట్ ఈజ్ ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఇది ఎవరికీ ఉపయోగం లేదు. ఇట్ ఈజ్ నో వన్, అది ఎవరికి బెనిఫిట్ లేదు. ఏంటది? టు అండర్మైన్ సైంటిఫిక్ ఫైండింగ్. సైంటిఫిక్ ఫైండింగ్స్ని పట్టించుకోకుండా, వాటిని గుర్తించకుండా, వాటిని వీకెన్ చేయడం వల్ల ఏ ఒక్కరికి బెనిఫిట్ జరగదు. ఏ రకంగా? ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంకరేజింగ్ స్పిరిచువల్ జర్నీ. స్పిరిచువల్ జర్నీని ఎంకరేజ్ చేస్తున్నామన్న పేరుతో మీరు సైంటిఫిక్ ఫైండింగ్స్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలందరూ నష్టపోతారు. అది ఏ ఒక్కరికి మంచి చెయ్యదు అని అర్థము. ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే ఆ పేరుతో, ఎంకరేజింగ్ స్పిరిచువల్ జర్నీని ఎంకరేజ్ చేస్తున్నాము అన్న పేరుతో సైంటిఫిక్ ఫైండింగ్స్ని పట్టించుకోకపోవడము ఏ ఒక్కరికి మంచిది కాదు. ఇట్ ఈజ్ ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్, ఇట్ ఈజ్ నాట్ బెనిఫిషియల్ టు ఎనీవన్ అని అర్థం. సో దట్స్ ఇట్. ఈరోజు కొంచెం క్విక్గా మనం ఫినిష్ చేసేసాం ఆర్టికల్. చాలా ఈజీ ఆర్టికల్, మీ అందరూ ఈజీగా పట్టేసి ఉంటారు ఇప్పటికే. మరి ఇప్పుడు క్వశ్చన్స్ కూడా అంతే ఫాస్ట్గా చేసేయండి అమ్మా. చెప్పండి, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆర్టికల్? క్రిటికల్ అండ్ అనలిటికల్. తెలిసిపోతుంది కదా, క్రిటిసైజ్ చేస్తుంది ఆర్టికల్, పట్టించుకోవట్లేదు, కన్సర్న్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, సో పట్టించుకోవాలి అని చెప్తుంది. మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ చెప్పాలి మీరే. టెల్ మీ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్? చాలా ఈజీ. Answer is C.
Denial of scientific data regarding pollution hinders long-term solutions. Scientific డేటాని మీరు డినై చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది హిండర్, అబ్స్ట్రక్ట్ చేస్తుంది. రెండో దానికి మీనింగ్ ఏంటి, కొంతమంది టూ బీ పెట్టారు కాబట్టి చెప్తున్నాను. వాటర్ పొల్యూషన్ ఇన్ ద గంగా ఈజ్ ఎగ్జాజరేటెడ్ అండ్ నాట్ ఏ సీరియస్ కన్సర్న్. అంటే అర్థం ఏంటి, ఆ గంగాలో వాటర్ పొల్యూషన్ అంటున్నారు, అది ఎగ్జాజరేట్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పేస్తున్నారు, అదేమి సీరియస్ కన్సర్న్ కాదు అని పాయింట్ 2B చెప్తుంది. కానీ యాక్చువల్గా ఆర్టికల్ చెప్తుంది మూడోది, సైంటిఫిక్ డేటాను పట్టించుకోకపోవడం వల్ల లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ దెబ్బతింటాయి అని. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ అబౌట్ ద గవర్నమెంట్స్ అప్రోచ్ టు పొల్యూషన్. గవర్నమెంట్ అప్రోచ్ ఎలా ఉంది, యాజ్ పర్ ఆర్టికల్ గవర్నమెంట్ యొక్క అప్రోచ్ ఎలా ఉంది టువర్డ్స్ పొల్యూషన్ చెప్పండి. ఈజీ క్వశ్చన్. గవర్నమెంట్ ఎక్నాలజెస్ పొల్యూషన్ ఇష్యూస్ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్. అవునా? నో, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎక్నాలజ్ చేయట్లేదు. ద గవర్నమెంట్ డిస్మిసెస్ సైంటిఫిక్ ఫైండింగ్స్ దట్ హైలైట్ పొల్యూషన్ కన్సర్న్స్. పొల్యూషన్ కన్సర్న్స్ని హైలైట్ చేసిన సైంటిఫిక్ ఫైండింగ్స్ని గవర్నమెంట్ డిస్మిస్ చేస్తుంది, పట్టించుకోవట్లేదు. అది కరెక్ట్ ఆన్సర్. ట్రై దిస్. విచ్ అజంప్షన్ డస్ ది ఆర్టికల్ రిలై ఆన్? సైంటిఫిక్ డేటా ఆన్ వాటర్ పొల్యూషన్ ఈజ్ రిలయబుల్ అండ్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఎస్, వాటర్ పొల్యూషన్ మీద సైంటిఫిక్ డేటా అనేది రిలయబుల్, ఓకే, ఆధారపడదగ్గది, దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ట్రై దిస్. అకార్డింగ్ టు ది ఆర్టికల్, వై డస్ ఫీకల్ కంటామినేషన్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ది కుంభమేళా. కుంభమేళా టైంలో ఫీకల్ కంటామినేషన్ ఎందుకు పెరుగుతుంది? అకార్డింగ్ టు ది ఆర్టికల్ ఎందుకు పెరుగుతుంది చెప్పండి. ఫీకల్ కంటామినేషన్ అంటే అర్థం ఏంటమ్మా, హ్యూమన్ వేస్ట్ కలవడం, నెంబర్ 1. నెంబర్ 2, ఆ కంటామినేషన్ ఎందుకు పెరుగుతుంది? ద నెంబర్ ఆఫ్ పీపుల్ బేతింగ్ ఇన్ ది రివర్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకంటే ఆ టైంలో స్నానం చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కాబట్టి. వాట్ డస్ ద సిపిసిబి రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆన్ February 3 స్టేట్? సిపిసిబి రిపోర్ట్ ఏం చెప్తోంది? February 3న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి సబ్మిట్ చేసిన సిపిసిబి రిపోర్ట్ ఏం చెప్తోంది? Answer is C. Water quality was not fit for bathing or drinking on certain days. కొన్ని రోజుల్లో వాటర్ క్వాలిటీ స్నానానికి మరియు తాగడానికి రెండిటికి పనికిరాదు అని చెప్తోంది. రెండిటికి కూడా పనికిరాదు అని చెప్తోంది. ఫ్లక్చువేషన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? అన్ప్రెడిక్టబుల్ చేంజ్ ఇన్ లెవెల్స్. అన్ప్రెడిక్టబుల్ చేంజ్. ఫ్లక్చువేషన్ అంటే
మారిపోవడం. ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటమ్మా? లెవెల్స్లో చేంజెస్ రావడానికి కదా ఫ్లక్చువేషన్స్ అంటాం. ఎస్, వెరీ గుడ్. అండర్మైన్ అనే పదానికి బెస్ట్ సినోనిమ్ ఏంటి? అండర్మైన్ అంటే ఏం చెప్పాం? వీకెనింగ్. అండర్మైన్ అంటే వీకెన్. డెనయలిజం మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఏ, రిజెక్టింగ్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా యాక్సెప్ట్ చేయకపోవడం, రిజెక్ట్ చేసేయడం. నౌ లెట్స్ స్కిమ్ త్రూ ది సెకండ్ ఆర్టికల్. క్విక్గా ఒక గ్లాన్స్ ఇచ్చేద్దాం. న్యూ లైన్ ఇన్ ఢిల్లీ, రేఖా గుప్తా షుడ్ ఫైండ్ ది గవర్నెన్స్ ఛాలెంజెస్ ఈజియర్ టు హ్యాండిల్. ఓకే, రేఖా గుప్తా అక్కడ గవర్నెన్స్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఢిల్లీలో, అవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ బాగా స్ట్రగుల్ అయింది, కానీ దీనికి అంత కష్టం ఉండదు, ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది కూడా బీజేపీయే, స్టేట్లో ఉన్నది కూడా బీజేపీయే, కాబట్టి ఇష్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. సో బీజేపీ ఏం చేసింది? ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన రేఖా గుప్తాని అపాయింట్ చేసింది సీఎంగా. అండ్ ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ప్రిఫరెన్స్ ఫర్ రిలేటివ్లీ జూనియర్. సో బీజేపీ ఎప్పుడు కూడా రిలేటివ్గా జూనియర్గా ఉండేవాళ్ళు, ఫ్రెష్ ఫేసెస్కి లీడర్షిప్ పొజిషన్స్లో పెడుతూ ఉంటారు. సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆవిడ కూడా హ్యాస్ రైజన్ త్రూ ద ర్యాంక్స్. సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీవీపీలో పనిచేశారు ఆవిడ, అఖిల భారత విద్యా పరిషత్, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ గెలిచారు, మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్గా చాలాసార్లు పనిచేశారు. అండ్ అసెంబ్లీకి ఫస్ట్ టైం, ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, ఫస్ట్ టైం ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. ఓకే, పార్టీలో రకరకాల పొజిషన్స్ హ్యాండిల్ చేశారు, ముందుండి నడిపించారు. ఇప్పుడు ఆవిడకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాల వయసు ఆవిడది. అండ్ హ్యాస్ హెర్ టాస్క్ కట్అవుట్ అంటే షీ హాజ్ అ డిఫికల్ట్, అంటే చాలా చేయాల్సిన ఛాలెంజింగ్ టాస్క్ తన ముందు ఉంది అని అర్థం అనమాట. తను కమ్యూనిటీ అండ్ సెక్షనల్ ఇంట్రెస్ట్ పార్టీలో వాటిని బ్యాలెన్స్ చేయాలి, అలాగే బ్యూరోక్రసీ మీద అథారిటీ తెచ్చుకోగలగాలి. ఓకే, అండ్ మల్టిపుల్ పవర్ సెంటర్స్ విత్ ఇన్ యూనిక్ అండ్ కాంప్లెక్స్ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఢిల్లీ పైన కూడా ఆవిడకి కమాండ్ అనేది రావాలి. ఢిల్లీ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్కి ఫుల్ పవర్స్ ఉండవు, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారు. సో ఆయనకి చాలా పవర్స్ ఉంటాయి, మిగిలిన స్టేట్స్ లాగా కాదు ఢిల్లీ. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఉంటాయి, వీళ్ళకి ఉంటాయి. ఈ కాంప్లెక్స్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని, ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ పోలీస్ ఈజ్ అండర్ సెంటర్. ఢిల్లీ పోలీసు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, అదొక వింత అనమాట అక్కడ. సో రకరకాల వింత విచిత్రాలన్నీ ఢిల్లీలో ఉంటాయి, వాటన్నిటి మీద ఆవిడ పట్టు తెచ్చుకోవాలి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఇప్పుడు అయితే గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, ఢిల్లీలో ఆల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నీ కూడా బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయి, దానివల్ల గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ గుప్తా, ఈవిడేమో రేఖా గుప్తా ఢిల్లీకి 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. అండ్ 2nd ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఫ్రమ్ బీజేపీ నుంచి 2వ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అని మనం చెప్తాం. అండ్ పార్టీ ఇప్పుడు కరెంట్ మన దేశంలో ఉన్న బీజేపీ యొక్క 14 మంది చీఫ్ మినిస్టర్లో షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్, మిగిలిన వాళ్ళందరూ కూడా మెన్నే. ఉమెన్ని టాప్ పోస్ట్లో పెట్టడం వల్ల బీజేపీకి అదర్ ఫ్యాక్షనల్ క్లెయిమ్స్ ఇన్ ద పార్టీ వాటిని పక్కన పెట్టవచ్చు. ఫ్యాక్షనల్ అంటే గ్రూప్ తగాదాలు, మాకెవరా అని గొడవలు ఆడుకుంటారు, వాటన్నింటిని పక్కన పెట్టచ్చు. నీకేవలేదు ఒక ఉమెన్కి ఇచ్చేసామని చెప్పి ఆ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది. పార్టీ యొక్క ఇమేజ్ కూడా బూస్ట్ అవుతుంది. ఓకే, అండ్ తను కూడా ట్రేడర్ బనియా కమ్యూనిటీ, సో వైశ్య కమ్యూనిటీకి చెందిన క్యాండిడేట్, బనియాస్ అంటారు అక్కడ చెందిన క్యాండిడేట్. బీజేపీ పాలిటిక్స్కి ఢిల్లీలో గత కొన్ని సంవత్సరాలుగా అది బెడ్ రాక్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బేస్గా ఉంది. సో ఈ న్యూ లీడర్ టిక్స్ మెనీ బాక్సెస్ ఫర్ ది పార్టీకి సంబంధించి మెనీ బాక్స్ అంటే అర్థం ఏంటి, చాలా విషయాలు సార్ట్అవుట్ అయిపోయాయి తన లీడర్గా పెట్టడం వల్ల. అండ్ హెర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ హౌ షీ గ్రోస్ ఇన్ టు ఛాలెంజింగ్ రోల్. సో ఈ ఛాలెంజింగ్ రోల్ని తను ఎలా ఆ రోల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేస్తుంది అనే దాన్ని బట్టి తన సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. తను నిజంగా సీఎం రోల్ని ప్రాపర్గా, సీఎం పదం అంటే ముళ్ళ కిరీటం అంటారు, సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అనే దాన్ని బట్టి తన గ్రోత్ ఆధారపడుతుంది.
తన సక్సెస్ ఆధారపడుతుంది. అండ్ బీజేపీ కూడా కాస్ట్ అండ్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసింది. సో పర్వేష్ సింగ్ వర్మని పెట్టి జాట్ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది. మంజీందర్ సింగ్ సిర్సా ద్వారా సిక్ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆశీష్ సూద్ ద్వారా పంజాబీ హిందూ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది. రవీందర్ ఇంద్రత్ సింగ్ ద్వారా దళిత్స్కి వచ్చేసరికి ఇన్ కపిల్ మిశ్రా బ్రాహ్మిన్స్, పంకజ్ కుమార్ సింగ్లో పూర్వాంచలి కమ్యూనిటీ. సో రకరకాల కులాల వాళ్ళకి, రకరకాల వర్గాల వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. కొత్త గవర్నమెంట్కి మల్టిట్యూడ్ ఆఫ్ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఉన్నాయి. మల్టిట్యూడ్ అంటే చాలా, ఏ లాట్ ఆఫ్ గవర్నెన్స్ ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. అండ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ అనేది చాలా పెద్దది, దానికి ఇమీడియట్ సొల్యూషన్ అనేది కావాలి. అది ఒక్క ఢిల్లీ బౌండరీస్ మాత్రమే కాదు, ఇంకా బయట ఇట్ షుడ్ గో బియాండ్. ఎందుకంటే పక్కనున్న హర్యానా, యూపీ వాటిలో కూడా మనకి ఈ పొల్యూషన్ అనేది ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. చెప్పాను మీకు ఇందాక, పోలీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. అది అనదర్ ఇష్యూ. అయితే ఆవిడికి 3 టర్మ్ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసింది కాబట్టి, సో ఢిల్లీ అనేది మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి దాని మీద కూడా ఆవిడకి పట్టు ఉంటుంది, అది ఉపయోగపడవచ్చు. అలాగే హర్యానా మరియు యూపీలో కూడా బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో గొడవలు లేకుండా ప్రశాంతంగా మనం ఇష్యూస్ ఉంటే కలిసి సార్ట్అవుట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో బీజేపీ 26 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. అండ్ రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తామని చెప్పి సో ప్రామిస్ చేస్తే తప్పితే రాలేకపోయిందనమాట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ రిక్వైర్ గవర్నమెంట్స్ అటెన్షన్. సో హౌసింగ్ ఇష్యూ ఉన్నాయి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, అండర్ ఎంప్లాయ్మెంట్ ఏంటో తెలుసా మీకు? మనిషి పని చేస్తాడు కానీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎకరం భూమి ఉంది, పనికి వెళ్దామని చెప్పి 5 ఎకరం భూమి మీద పనిచేయడానికి వెళ్ళారు. యాక్చువల్గా ముగ్గురు చాలు అంటే ముగ్గురు చేయగలిగే పని 5 చేస్తున్నారు. సో చూస్తే అందరూ పని చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఇద్దరు అండర్ ఎంప్లాయిడ్ అనమాట. మీకు అర్థమైందా? యాక్చువల్గా అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు. అంటే బేసిక్గా ఏంటంటే మన ఫుల్ స్కిల్, ఫుల్ వర్కింగ్ అవర్ని మనం ఉపయోగించుకోలేకపోవడం అండర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మనకి ఎంత స్కిల్ ఉందో అంత స్కిల్ని ఉపయోగించుకోలేకపోవడం, మొత్తం 8 అవర్స్ని మనం వాడుకోలేకపోవడం, అలాంటి దాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో పని ఉంటుంది కానీ ఎనఫ్ ఉండదు, దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఇందాక మీకు చెప్పింది డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే అక్కడ అంతమంది పని చేయాల్సిన అవసరం లేదు, 3 చేస్తే అయిపోతుంది కానీ 5 చేస్తున్నారు. సో బేసికల్గా ఇద్దరు పని చేస్తున్నట్టుగా ఉంది కానీ లేదు అని అర్థం, వాళ్ళు పని చేయట్లేదని అర్థం. ఆర్టికల్ మెయిన్ ఐడియా చెప్పండి. ఈజీ. ఆన్సర్ ఈజ్ ఏ. Rekha Gupta's appointment as Delhi's Chief Minister reflects BJP's strategy of choosing fresh faces and balancing caste and community representation. అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది, ఫ్రెష్ ఫేసెస్ సెలెక్ట్ చేసే స్ట్రాటజీని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది.